డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ దేశం మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. జమ్మూ కాశ్మీర్లో మరోసారి కాల్పులకు దిగింది పాకిస్తాన్. కాల్పుల విరమణను బ్రేక్ చేసిన పాకిస్తాన్ 3 గంటల వ్యవధిలోనే మళ్లీ డ్రోన్లు ఎగరవేసినట్లుగా సమాచారం అయితే అందుతోంది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, బుడ్గాం, శ్రీనగర్, రాజౌరి, ఆర్ఎస్పురా, అఖ్నూర్ లాంటి ప్రాంతాల్లో అనుమానాస్పద డ్రోన్స్ ను స్థానికులు గుర్తించినట్లు వార్తలొస్తున్నాయి. భారీ శబ్దాలతో ఈ డ్రోన్లు పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినట్లుగా చెప్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి దాడులకు పాక్ దిగుతోందని చెప్తున్నారు. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించి ఫిరంగులతో పాకిస్తాన్ దాడులు చేస్తోందని తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ధృవీకరించారు. కాసేపటి క్రితమే జమ్మూ కాశ్మీర్లో భారీ శబ్దాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టారు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. ఆ ట్వీట్ ను కూడా ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు. ఆయన ఏం ట్వీట్ చేశారు అనే విషయాన్ని కూడా. ఇక్కడ మరోసారి మనం చెప్పుకోవచ్చు, పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చూపించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని బ్రేక్ చేసింది క్లియర్ గా. జమ్మూలో మరోసారి డ్రోన్లు కనిపించాయి. అనంతనాగ్, బద్గాం, శ్రీనగర్, కశ్మీర్ వ్యాలీ ప్రాంతాల్లో ఈ కవ్వింపు చర్యలకి ఎల్ఓసి వెంట పాకిస్తాన్ పాల్పడినట్లుగా తెలుస్తోంది. మరోవైపు పాకిస్తాన్ విషయంలో ఇండియా ఇప్పటికే అలర్ట్ గా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఆర్ఎస్పురా సెక్టార్లో భారీగా కాల్పులైతే మళ్లీ పాకిస్తాన్ ప్రారంభించినట్లుగా మనకి సమాచారం అయితే అందుతోంది.